యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు దీవించును. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 6వ మాటపై ప్రసంగించడానికి మన మధ్యలో పాస్టర్ సుందరరాజు గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. సమయానికి అనుకూలంగా వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళు అలా చెప్పుకుందాం. ఎవరికి నిద్ర వస్తలేదన్నట్టు మరి ఎదురే గ్రామ ప్రజలకు, మరి సంఘ కాపరికి, సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా కొంచెము మరి మొదటి మాట నుంచి 6వ మాటకు వచ్చాము, చివరి దశలో ఉన్నాము. అయితే కొందరు అటు ఇటు నసులుతూ ఉంటారు, కొందరికి నిద్ర వస్తూ ఉంది. మరి అయ్యగారు పర్మిషన్ ఇస్తే ఒకసారి లేపుదామయ్యా, ఒకసారి అందరూ లేచి నిలబడదాం. నా యేసయ్యను నమ్మిన ఎడలా మైమైశ్వర్యము నాకు నిశ్చయము. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసబోయావు, పలుమార్లు మోసబోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు, ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. నమ్మి మనస్సులను నీవు నమ్మి పలుమార్లు మోసబోయావు, పలుమార్లు మోసబోయావు. థ్యాంక్ యూ సార్. అందరం కూర్చుందాం. మరి టైము మరి అయ్యగారు 20 నిమిషాలు అన్నాడు. మరి 15 నిమిషాల్లో నేను ముగించడానికి మరి అనుకుంటున్నాను. మరి చాలామంది క్రైస్తవులకు మరి ఇంటికాడ మరి ఇంకా బయట ఫంక్షన్లు ఉన్నప్పుడు చాలా హుషారుగా ఉంటారు. చర్చికి రాందడే ఏదో కోల్పోయినట్టు నిద్రమత్తులో ఉంటారు. అయితే మరి ఒకరోజు ఆదివారము ముసలామె మార్నింగే ఇల్లంతా సర్దుకొని, ఇంకా ఇంట్లో ఆదివారం అంటే ఏముంటుందంట, చికెను మటను అన్నీ ఉంటాయి. పాస్టర్ గారు 10 గంటలకే రమ్మని చెప్పిండు. ఇక త్వరగా తమ పనులను ముగించుకొని ఇక వాళ్ళ భర్త చికెన్ కూడా తెచ్చిండు. వండింది, టైం అయిందని మొత్తము వండింది. అట్లనే అన్నము, బిర్యానీ, చికెన్ అన్నీ వండి అట్లనే పెట్టేసి చర్చికి వచ్చేసింది. చర్చిలో కూర్చున్నది మంచిగా. చర్చిలో దేవుని వాక్యము వినమంటే మొత్తము ఇల్లు మీదే ఆశ ఉండదు ఆమెకు. మొత్తం అంతా చికెన్ తినొస్తేనేమో ఏమీ లేకుండే, ఇప్పుడు తిని రాలేదు కదా ఇంటికాడనే.
మొత్తము ఇంకా మనకేం అలవాటు, నిద్రపోయే అలవాటు. చర్చిలో బాగా ముసలామె నిద్రపోయింది, కళ పడ్డది. కళ ఏం పడ్డదంటే ఇక కొంచెం నగడానికి చెప్తున్నా, కొంచెం హుషారు కావాలి, వాక్యం కోసం సిద్ధపడాలి. ఏం కళ పడ్డదంటే కుక్క వచ్చి ఆ కుండన చికెన్ తిన్నదని కళ్ళబడ్డది. ఇక సడన్గా చర్చిలో లేచింది, అడి అని కోలకట్ట తీసుకొని ముందర ఉన్న ఆమెను వేసింది. అడే అని ఏం చేసింది, కోలకట్ట, ముసలితో కోలకట్ట ఉంటుంది కదా, అడే అని కాలుతోటి తన్ని కోలకట్ట తీసుకొని ముందర ఉన్నాయమని ఒక్కటేసింది. అట్లా మీ ముఖాలు చూస్తే ఏదో కోల్పోయినట్లు అంటారు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. జస్ట్ మీకు నగడానికి వాక్యం చెప్తున్నా, చిన్న విషయము. అయితే ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంట? ఆత్మతోనూ సత్యంతోనే ఉండాలంట. అయితే యోహాను 19:30 వాక్యంలో ఏం చెప్తుందంటే, ఇక్కడ 6వ మాట తల వంచి ఏం చేసినట్టు యేసు ప్రభు ఆత్మను అప్పగించేసాను. ఇంకా సమస్తం అయిపోయింది. దేవుని సన్నిధిలో మనమున్నాము. సిలువలో పలికినటువంటి 7 మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అలనాడు యూదులు గురువారం రాత్రి పస్కా పండుగలో పాల్గొన్నారు. ఆ యూదులలో ఇస్కారియోతు యూద కూడా ఉన్నాడు. ఆ రాత్రే యెరికో పట్టణంలో వ్యాపారం చేసే కొడుకు యూద. వ్యాపార లక్షణాలు ఆయనలో పోలేదు. యెరికో పట్టణంలో వస్తువులన్నీ అమ్మి పైసలన్నీ గడించుకునేలాగా యేసు ప్రభువును కూడా అమ్మితే పైసలు వస్తాయని ఆ రాత్రి యూదుల మతాధికారులతో ఏం చేసినమ్మా, కుమ్మక్క అయిపోయాడు. 30 వెండి నాళ్లకు యేసు ప్రభుని ఏం చేసిండు, అప్పగించేసిండు. అయితే అక్కడ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి, అంత మేధావి అయి ఉండి కూడా యేసు ప్రభు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ముందల నుండి చూశాడు. కానీ యేసు ప్రభు అంతరాత్మని తెలుసుకోలేకపోయి 30 వెండి నాళ్లకు యేసు ప్రభుని అమ్మాడు. అయితే ఈ ఇస్కరియోతు యూద జీవితంలో, ఆ యూద ప్రాంతంలో ఏం చేసినామా, ఆయన జీవితంలో బ్యాడ్ ఫ్రైడేగా, గుడ్ ఫ్రైడే ఏమైందమ్మా, తన జీవితంలో బ్యాడ్ ఫ్రైడేగా అయిపోయింది. తన పక్కన ఉన్నటువంటి ఆ గజ దొంగల జీవితంలో తను జ్ఞాపకం చేసుకో, పరలోకంలో కూడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ క్షణంలోనే ఆ గజ దొంగకు పరలోక భాగ్యము కూడా దొరికి ఆ గజ దొంగకు ఆ రోజే తన జీవితంలో గుడ్ ఫ్రైడేగా మారిపోయింది. ఇక్కడ యేసు ప్రభు అంత గొప్ప శిష్యుడై ఉండి, మేధావి అయి ఉండి, వ్యాపార లక్షణాలు కలిగి ఉండి కూడా ఇస్కరియోతు జీవితంలో, యూద జీవితంలో ఏమైందమ్మా, తాను ఊరేసుకొని చనిపోయినట్టుగా దేవుని వాక్యంలో ఉన్నది. తన జీవితంలో కూడా ఏమైందమ్మా, ఈరోజు శుక్రవారం రోజు ఆయన జీవితంలో, యూద జీవితంలో బ్యాడ్ ఫ్రైడే లాగా అయిపోయింది. 2 నిమిషాల్లో యేసు ప్రభుని మాటను జ్ఞాపకం చేసుకొని తన గజ దొంగ తన జీవితాన్ని యేసు ప్రభుతో ఒప్పుకొని విడిచిపెట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆ గజ దొంగకు ఈరోజు గుడ్ ఫ్రైడేగా అయిపోయింది. అయితే
అక్కడ ఒలీవ కొండల మీద ఉండి యెరూషలేమును చూస్తూ ఉన్నాడు ప్రభువు. కోడి తన రెక్కల కిందికి పిల్లలు ఏ విధంగా వస్తాయో ఆ ఒలీవల కొండల మీద నుండి యెరూషలేమును చూసి యేసు ప్రభు మహా క్రోధంగా ఏడుస్తూ ఉన్నాడు. నా పిల్లలారా, మీరు నా యొద్దకు నా రెక్కల కిందికి రండని ఎంత ఏడ్చి విలాపించినా కూడా రాలేదు. బానిసలై వాళ్ళు, ఇజ్రాయేలు ప్రజలు బానిసలై వాళ్ళ జీవితంలో యేసు ప్రభుని, గజ దొంగ అయినటువంటి బరబ్బని వదిలేయాలి కానీ యేసు ప్రభుని పండగకి వదిలేస్తామంటే ఆ గవర్నర్ పిలాతు లేదు వాడిని వదలొద్దు, వాడిని చంపి వాని రక్తబలి మా మీద మా పిల్లల మీద ఉండురుగా కానీ కేకలు వేశారు. ఆ పట్టణస్తులంతా ఏం చేశారమ్మా? కేకలు వేస్తూ ఉంది. ఆ రక్తబలి మా మీద మా పిల్లల మీద ఉండదని యేసు ప్రభు లేదు వదిలేయొద్దని కేకలు వేస్తూ ఉంటారు. క్రీస్తు శకము 80-70లో ఇక్కడ జరగబోయేటటువంటి పరిమాణాలు యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. అది ఏంటంటే క్రీస్తు శకము 870లో ఇటలీ నుంచి వచ్చినటువంటి తీతు ఆ పట్టణము ముట్టడి వేయబడ్డది. పట్టణంలో ఉన్నటువంటి పిల్లలని, పట్టణంలో ఉన్నటువంటి రాతి మీద రాతి లేకుండా, గోడ మీద గోడ లేకుండా ఆ పట్టణం అంతా ఊరేగింపు జరిగినాయి. మొత్తం అంతా ప్రొజెషన్, స్త్రీలకు పురుషులకు 3 రోజులు ఊరేగింపులు జరిగినాయి. ఇంచుమించు 12 మిలియన్స్ ఊరేగింపు జరిగి తర్వాత వాళ్ళని చివరికి గ్యాస్ ఛాంబర్లేసి గ్యాస్ పెట్టి చంపేశారు. యేసు ప్రభుని వీధి వీధుల్లో బస్తీలు ఏ విధంగా సిలువను మోసుకొని ఏ విధంగా తిరిగినరో ఈ ప్రజలను కూడా ఆ విధంగా ప్రొజెషన్ 3 రోజులు తిరిగి బట్టలు లేకుండా తిప్పేసి వాళ్ళని చివరికి గ్యాస్ ఛాంబర్లేసి గ్యాస్ పెట్టి చంపేసి, ఈ విషయానంతా జరిగినటువంటి యేసయ్య తెలుసుకొని ఈ పట్టణానికి సంభవించే సంభవాలు యేసు ప్రభు ఒలీవల కొండ మీద నిలబడి యెరూషలేమును చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఓసన్నా ఓసన్నా అంటున్నారే, నా గుండెల్లో ఉన్నటువంటి బాధను, నా గుండెల్లో ఉన్నటువంటి ఆ క్రోధను అర్థం చేసుకుని పోతున్నారని ప్రజలను, ఆ పట్టణస్తులను చూసి ఏడుస్తూ ఉన్నాడు. బై గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానం బట్టి 1945లో సెకండ్ వరల్డ్ వైడ్, రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ హిట్లర్ ద్వారా యూకే ప్రజలు వెల్లలు వేసి దిగించారు. ఇంచుమించు 1947లో ఇంచుమించు 22 దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చేసింది. ఈవెన్ ఇండియా కూడా. ఇజ్రాయేలు పట్టణము ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తా అని హిట్లర్ శబ్దం పలికాడు. ప్రపంచ మ్యాప్లో ఇజ్రాయేలు పట్టణం లేకుండా చేస్తా అని హిట్లరు ఈ భయానకము సంఘటన తలుచుకున్నటువంటి యేసయ్య ఈ ప్రజలు తన రెక్కల కిందికి వస్తే ఆయన శాపిస్తున్నటువంటి శాపాలు కాదు, జరగబోయేటటువంటి పరిమాణాలు, జరగబోయినటువంటి లేఖనాలు అలా జరుగుతాయని యేసు ప్రభు ఆ యొక్క గెత్సెమనే తోటలో భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నా పిల్లలు నా రెక్కల కిందికి వచ్చినట్లయితే వాళ్ళని కాపాడుతాను. అందుకే ఇక్కడ 6వ మాట, ఇక్కడ సమస్తమైనని యేసు తల వంచి ఆత్మను అప్పగించినని దేవుని వాక్యంలో సెలవిస్తాం. తన పక్కల్లో ఉండి తన వాగ్దానాలు, తన మహత్ కార్యాలు, కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు అనేకమైనటువంటి రోగాలను స్వస్థపరిచినటువంటి యేసయ్యను 3.5 సంవత్సరాలు వద్ద ఉండి గ్రహించి కూడా యేసు ప్రభు శిష్యుల్లో మేధావి అయినటువంటి మంచి వ్యక్తి అయినటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్మిండంటే ఇంకా భయంకరమైనటువంటి సంఘటన తన జీవితంలో బ్యాడ్ ఫ్రైడేగా తన జీవితంలో ముద్ర వేసుకున్నాడు. చివరి నిమిషంలో ఇక నరకానికి వెళ్తున్నటువంటి సమయంలోనే ఆ గజ దొంగ, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో పరలోక రాజ్యంలో అంటే, ఆ గజ దొంగ జీవితంలో ఈరోజు
నిజమైనటువంటి గుడ్ ఫ్రైడేగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ చిన్న వాక్యాన్ని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి ఈ ఎదురే గ్రామ ప్రజలకు మరి సంఘ కాపరికి మీ అందరికీ ఈ వాక్యము మీరందరూ అర్థం చేసుకున్నారని దేవుని పేరట ఇచ్చిన సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ గారికి ఇచ్చిన సమయంలోనే అందరినీ చక్కగా లేపి నిలబెట్టి మీ నిద్ర